హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ చికెన్ కర్రీ. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి తగినంత ఆయిల్ వేసి ఒక గుప్పుడు కరివేపాకు వేసుకుని 5-6 పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకుని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు 5-6 ఉల్లిపాయలు సన్నగా తరిగి ఇవి కూడా వేసుకుని బాగా మగ్గించాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించండి. ఇప్పుడు 2-3 సార్లు కడిగిన చికెన్ని వేసి దాంట్లో నీరంతా ఇంకిపోయేంత వరకు మూత పెట్టి మగ్గించండి. అప్పుడే చికెన్ కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు తగినంత అంటే 2 స్పూన్లు వేయండి, సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత పసుపు వేసుకోండి, ఉప్పు వేసుకోండి, మీకు కారం సరిపడా కారం వేసుకోండి. చక్కగా కలపండి. కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు గరం మసాలా, ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అండి. ఇది చక్కటి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. 1 స్పూన్ వేసుకోండి. చక్కగా కలపండి. కొంచెం సేపు మూత పెట్టండి. తర్వాత తగినంత నీళ్లు వేసుకుని దగ్గరికి ఎగిరేంత వరకు ఒక 15 నిమిషాలు అయితే సరిపోద్దండి. సిమ్లో పెట్టుకుని 15 నిమిషాలు అయితే సరిపోద్దండి. ఎగరనివ్వండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ ద్వారా చెప్పండి. చక్కగా గుమగుమలాడి చికెన్ కర్రీ మనకి రెడీ అయిపోయిందండి. చూడండి, అలా దగ్గరికి వచ్చేయాలండి. ఇప్పుడు చక్కగా సన్నగా తరిగిన కొత్తిమీరని గార్నిష్ చేసుకుని చికెన్ కర్రీ రెడీ. వేడివేడిగా అన్నంతో కానీ చపాతీ అలాంటిట్లో కానీ సూపర్ ఉంటుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ మీ.